హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ఆట బొమ్మ'. శ్రీమతి శారద హెచ్. రావు గారు రచించారు. ఈ నవల 1981లో రిలీజ్ అయిందండి. ఇక నవలకు వెళ్ళిపోదాం. దివాకరుడు తన ప్రభావం ప్రదర్శించి అలసిపోయినట్లున్నాడు. ఇక తిరుగుముఖం పట్టాడు. క్రమంగా తాపం, బాధ తగ్గసాగాయి. సోలిపోయిన చెట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకోసాగాయి. చల్లని వాయువు శరీరాన్ని తాకేసరికి అలసట తీరిన సీతకి మెలకు వచ్చింది. తెరిచిన కళ్ళు ఒక్క క్షణం ఎదురుగా బల్లమీదున్న పరీక్షాపాత్రాల కట్టలపై నిలిచాయి. తను దిద్దాల్సిన కట్టలు గుట్టలుగా పడున్నాయి. ఏమీ కనబడిని హస్తమో బలంగా లేపి కూర్చోబెట్టినట్టు ఒక్క ఉదుటను లేచి సీత బలదగురున్న కుర్చీలో కూలబడింది. అబ్బా, ఈ పేపర్లన్నీ ఎప్పటికి దిద్దాలి అని విసుక్కుంటూ పరీక్ష పేపర్లు 2 కట్టలు ముందేసుకుని దిద్దడం ప్రారంభించింది. సెలవులలో ఒక వారం రోజులు స్కూల్ పనిచేయడంలోనే గడిచిపోతాయి. సెలవుల్లో కూడా పనే, ఏం పొంతులం ఉద్యోగమో. బాధగా మూలిగింది సీత మనసు. 2 పేపర్లు దిద్దేసరికి కృష్ణన్నయ్య దగ్గర నుండి వచ్చిన ఉత్తరం ఎదురుగా రెపరెపలాడుతూ సీత దృష్టిని ఆకర్షించింది. మాలతి, జలజ పెళ్లి ముహూర్తాలు పెళ్లివారి తొందర మూలాన దగ్గరలో పెట్టవలసి వచ్చింది. 2 ముహూర్తాలు 1 గంట వ్యవధిలోనే కుదిరాయి. నువ్వు సాధ్యమైనంత తొందరగా స్కూలు ముయ్యగానే ఏలూరు వచ్చాయి. అది ఉత్తరం సారాంశం. 1 వారం రోజుల్లో పేపర్లు దిద్దడం పూర్తి కాకపోతే తను అసలు లగ్నాల టైంకైనా ఏలూరు చేరుకోలేదు. ఈ పొంతులం ఉద్యోగం ఏలూరులోనే దొరకకూడదా? హాయిగా మా ఇంట్లో ఉండి చేసుకుంది ఉద్యోగం. అబ్బా, ఇంత దూరం హైదరాబాద్లో పడేశారు అనుకుంది సీత ఒక్క క్షణం. ఆలోచనల్ని వెనక్కి నెట్టేసి పేపర్లు చకచకా దిద్దడం మొదలుపెట్టింది. ఈ పని 5 రోజుల్లో పూర్తి చేసేసి ఏలూరు ఎలాగైనా వెళ్ళిపోవాలని సీత తాపత్రయం. అలాగా పేపర్లలో మునిగి దిద్దుతున్న సీతను చూస్తే ఈ అమ్మాయి అందమైందే అనుకోకపోరు. సన్నగా పొడవుగా ఉండి చక్కని ముక్కు, పెద్ద కళ్ళతో తీర్చిదిద్దినట్లున్న ముఖం చూసేవాళ్లని ఇట్టే ఆకర్షిస్తుంది. పసుపు వన్నెతో బంగారాన్ని పోలిన శరీర ఛాయ కాకపోయినా తెలుపు వైపుకే మొగ్గుతుంది సీత రంగు. కాలేజీలో సీత చదివేటప్పుడు విద్యార్థులు తయారు చేసిన అందమైన అమ్మాయిల జాబితాలో సీత పేరు అగ్రస్థానంలో ఉండేది. 22 సంవత్సరాల వయసులో ఉన్న సీత అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటోంది. సీత, సీత! తలుపు కొట్టిన చప్పుడు. ఇంకెవరు? వినోద్ అయి ఉంటుంది అనుకుంటూ తలుపు తీసింది సీత. గాలి దుమారంలాగా సీతను దూసుకుపోయి చాప మీద కూలబడి రొప్పుతూ, సీత, నాకు రాత్రి మంచి కలొచ్చిందే. అబ్బా, ఎంత మంచి కల అనుకున్నావు? ఎప్పుడు చెప్పనాని పొద్దట్నుండి తాతాలాడిపోతున్నాననుకో. పిన్ని ఏదో పని అప్పచెపితే ఇప్పుడే వస్తానని ఎంతో తొందరగా నడుచుకొచ్చానని. మధ్యలో వినోదిని ఆపి విసుగ్గా అంది సీత. నాకు తెలుసు నీకొచ్చిన కల ఏమిటో. ముందు ఈ పేపర్లు దిద్దుకొని. మాలతీ, జలజ పెళ్ళిళ్ళు ఇంకో 10 రోజుల్లో ఉన్నాయి. ఇదిగో అన్నయ్య రాసిన ఉత్తరం. పెళ్లికి నిన్ను కూడా తీసుకురమ్మని రాశాడు. సీత మాటల్ని వినిపించుకునే స్థితిలో లేదు వినోద. సీత చేతిలో పేపర్లు లాగి గిరాటేసింది. ముందు నాకొచ్చిన కల గురించి చెప్తాను, నువ్వు వినాలి. అందాక పేపర్లు దిద్దనివ్వను మొండికేసింది వినోద. ఇక లాభం లేదు బాబు నీతో. ఆ కల ఏంటో చెప్పు, త్వరగా పో. చిరాకు పడింది సీత. ఉత్సాహంగా మొదలుపెట్టింది వినోద. మరేమోనే, ఒక పెళ్లి పందిరి, పేట్ల మీద కూర్చున్న పెళ్లి కూతురు సీత, పెళ్ళికొడుకు తలంబ్రాల బియ్యం పళ్ళెం ఎత్తేసి ఒకేసారి పోసేశాడు. సీత, నువ్వు అలాగే పళ్ళెమెత్తి పొయ్యవే, బిత్రపోయి చూస్తావెందుకు అంటూ నీ చేత నేను పళ్ళెంతో పోయించాను. పెళ్ళికొడుకు పకపకా నవ్వాడు. ఎంత స్పష్టంగా చూశానే కలలో నీ పెళ్ళి. నాకు వచ్చిన కలలన్నీ నిజమవుతాయి. చూడవే, నేను చెబుతున్నాను, ఇది తొందరలో నిజమవుతుంది. చిన్నపిల్లల బొమ్మల పెళ్లి గురించి చెప్పుకునేంత ఉత్సాహంగా తను ఒక చిన్నపిల్లల కలలో చూసిన పెళ్లిని వర్ణిస్తుంటే వినోదంగా వింటోంది సీత. వినోద చెప్పడం పూర్తి చేయగానే, ఇది ఎన్నోసారే నాకు పెళ్ళవుతున్నట్టు నువ్వు కలలు కండం. ఇక నేను దిద్దుకోనా పేపర్లు అడిగింది అద్దిస్తున్నట్లు సీత. ఎంతో సరదాగా నేను చెబుతుంటే అలా నీరు కారిపోతూ ఉంటావు దేనికి అంటూ బొంగమూతి పెట్టి పక్కకు తిరిగి కూర్చుంది వినోద. వినోదం చూసి జాలి పడింది సీత. ఎంతో సంతోషంగా వచ్చింది ఇంట్లో పని కూడా వదిలిపెట్టి, అందులోనూ తన గురించొచ్చిన కల గురించి చెప్పడానికి. వినోదని తన వైపుకు తిప్పుకుంటూ, ఎందుకే అంత తలక? చాలా మంచి కల కన్నావు, నిన్ను అభినందిస్తున్నాను. అయినా నాకు పెళ్లి కావాలని ఎందుకంత కొట్టుకుపోతావు? స్నేహితురాలి అలక తీరుస్తూ అడిగింది సీత. అలా అడుగు బాగుంది అని మొదలుపెట్టింది వినోద.
మా నాన్నగారు చెప్పులరిగిపోయేటట్లు తిరుగుతున్నారు నాకు సంబంధాలు చూడ్డానికి. ఆ విషయం నీకు తెలిసిందే. త్వరలోనే నా పెళ్లి జరగడం, నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడం జరగొచ్చు. అప్పుడు ఈ మహాపట్నంలో నువ్వు ఒంటరిగా ఉండగలవా? ఇప్పుడు ఇన్ని కబుర్లు చెబుతున్నావు నాకు పెళ్ళొద్దు, పెళ్లి చేసుకోనని. ఇప్పుడు అర్థమైందా నీ పెళ్లి గురించి నేను ఎందుకు కొట్టుకుపోతున్నానో? వినోదం మాట్లాడడం ప్రారంభిస్తే గంటల తరబడి మాట్లాడేస్తుంది. సీతకి పేపర్లు జ్ఞాపకం వచ్చాయి. వినోద, ఇవన్నీ మనం ఎప్పుడూ మాట్లాడుకునే విషయాలే కదా. నా గురించి ఇంతగా ఆలోచించే నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నా అదృష్టం. జరిగేవి జరక్క మానం. నీకు కలొచ్చినట్లే నా పెళ్ళి అయిపోతుందిలే. మరి నేను పేపర్లు దిద్దుకోనా? వినోదకి ఇష్టమైన మాటలంటే ఆ అమ్మాయి సంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోతుంది. తను పేపర్లు దిద్దుకోవచ్చు అని ఆశపడింది సీత. కానీ వినోద కదల్లేదు. పైగా మళ్ళీ ప్రారంభించింది. నీకెందుకే అంత ఉబలాటం చెల్లెలు పెళ్ళికెళ్ళడానికి? నువ్వింకా పెళ్లి కాని కన్యావు. ఇటు పిల్లల కోవకి అటు పెద్దల కోవకి చెందవు. అంటే ఏంటి నువ్వనేది? కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పకూడదు? అడిగింది సీత ఆతృతగా స్నేహితురాల్ని మధ్యలో ఆపి. పెళ్లిలో పేరంటాళ్లకున్న స్థానం మనకుండదు. పేరంటాల్ని పిలుస్తారు అన్ని పనులకి. మనకు అర్థం కాక మనం వెళ్ళామంటే మర్యాదగా చెప్పేవాళ్ళు అబ్బా వెళ్ళకూడదు అంటారు. కొంచెం కరుకుగా చెప్పే అమలక్కలైతే ఉండుదురు తగుదినమ్మా అని వస్తారు. మొగుడు కాపురము ఏమీ లేదు. ఇన్నేళ్లు పైరుపడ్డా. మీరు కాసేపు అలా పిల్లల దగ్గరికి వెళ్ళమని నిర్మోహమాటంగా అనేస్తారు. శుభకార్యాలు మరి మనం అలాంటి స్థలాల్లో పనికిరామే చిట్టితల్లి అంటూ చిన్న లెక్చర్ కొట్టింది వినోద. వినోద చెప్పిన దాంట్లో అసత్యం లేదని తెలుసు సీతకి. కానీ అంత ఉద్రేకంగా చెప్పుకుపోతుంటే స్నేహితురాల్ని ఇంకా కొంచెం రెచ్చగొట్టాలని బుద్ధి పుట్టింది సీతకి. అయితే వినోద, ఎంత చెడ్డా మనం పోస్ట్ గ్రాడ్యుయేట్సం, ఉద్యోగం చేస్తున్నాం. ఈ అర్హతల్లో ఏ ఒక్కటి మనకి పేరంటాలి స్థానం ఇవ్వలేవు అంటావా? అడిగింది సీత స్నేహితురాల వైపు కొంటిగా చూస్తూ. ఇవ్వలేవే పిచ్చితల్లి. మనం బ్రతికేది ఒక సంఘం, అడవిలో కాదు. సంఘం విలువ, లోక లక్షణాలు ఒక్కటి కూడా మనలో లేవే. చివరికి మన ఇంట్లో వాళ్ళు కూడా సంఘానికి కట్టుబడి ప్రవర్తించాల్సి ఉంటుంది అంది వినోద. అంత దృఢంగా వినోదంటున్న మాటలకు సీత కొంచెం చలించింది. పెళ్లి కానంత మాత్రాన తాను మనిషి కింద జమ కాదా? ఇది నిజం కాదు. ఆ మాట వినోద చేతే చెప్పించాలి అనుకుంది సీత. వినోద, నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. నేను త్వరగా పెళ్లి చేసుకోవాలని నువ్వు పడే ఆతృత కూడా నాకు తెలుసు. నువ్వెంత చెప్పినా నేను మొండికేయడం నీకు కష్టంగానే ఉంటుంది. అంత మాత్రాన ఈ బెదిరింపులేమిటి? నిజం చెప్పు. నా మనసు మార్చడానికి నువ్వంటున్న మాటలని అవన్నీ నిజం కాదు. ఇంకా సీత పూర్తి చేయకుండానే చరుణ లేచింది వినోద. సీత, నేను నీకేం చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు కాకపోతే ఒకప్పుడు, ముందు ముందుకి నువ్వే ఒప్పుకుంటావు నేను చెప్పినవన్నీ అక్షరాల నిజమని. నాకింట్లో చాలా పనుంది. నిన్ను ఇక్కడ డిస్టర్బ్ చేయనులే. నేను వెళతాను అంది కోపం నటిస్తూ. వెళుతున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి అన్నట్లు అన్నయ్యకి చెప్పు. నేను మాలతి పెళ్లికి రాలేకపోతున్నానని ఏమీ అనుకోవద్దు అని కేకేసి వెళ్ళిపోయింది. సీత, వినోద మొదటిసారి ఒక క్లాసు రూంలో కలుసుకున్నారు. అది బిఏ జూనియర్ క్లాస్. ఆ రోజే కాలేజీలో ఫీజు కట్టిన వినోద క్లాసు జరుగుతుంటే బుర్ర వంచుకుని గబగబా క్లాసులోకొచ్చింది. సీత పక్క సీటు ఖాళీగా ఉండడం వల్ల ఆ సీట్లో కూర్చుంది. కాసేపటికి మెల్లగా మీ పేరేంటండి? అడిగింది సీతని. నా పేరు సీత. నన్ను అండి అనక్కర్లేదు నవ్వుతూ సమాధానమిచ్చింది సీత. అబ్బే, మొదటిసారి మాట్లాడాను కదా. మీరు అడగకపోయినా చెబుతున్నాను. నా పేరు వినోద అండి. అదిగో మళ్ళా అండి. ఐఎమ్ సారీ అంది వినోద నవ్వేస్తూ. అలా ప్రారంభమైన స్నేహం ఎంతవరకు పెరిగిందంటే క్లాసులో ఇద్దరూ తప్పనిసరిగా పక్కపక్కన కూర్చునేవారు. క్లాసులు లేనప్పుడు ఇద్దరూ కలిసి రూంలో ఒక మూల చేరి పుస్తకం చదువుతూ కాలం గడిపేవారు. కాలేజీకి సెలవులప్పుడు సీత వినోదింట్లోనో లేక వినోద సీతింట్లోనో గడిపేవారు. వీళ్ళిద్దరి ద్వారా ఆ రెండు కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి. సీత ఇంటికి భోజనాల వేళప్పుడు వెళ్లిన వినోద తిన్నగా లోపలికెళ్ళిపోయి వదినా, నా వాట అన్నం పెట్టు అని కృష్ణ భార్య రామాదేవిని అడిగి అన్నం పెట్టించుకుని తినేది. భోంచేస్తూ ఒక్కోసారి రామాదేవిని ఆట పట్టించేది. అన్నయ్య చూడు, వదిన ఎంత పక్షపాతంగా వడ్డిస్తోందో అని వినోదంటే రామాదేవి వినోద నెత్తి మీద ఒక మొట్టికాయ ముట్టి, ఏం జానవే, నా ఎదురుగానే అన్నయ్యకు నా మీద చాడీలు చెప్తున్నావు. రేపు నా తమ్ముడు రాని దీనికి బదులు నేను తీర్చుకుంటాను అని అండంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. వినోద మొదటిసారి సీతని వాళ్ళ నాన్నగారికి పరిచయం చేసినప్పుడు ఆయన అన్నారు, అదేంటే, నా క్లాస్మేటు సీత అంటే నాకేం తెలుస్తుంది? వాళ్ళ నాన్నగారి పేరు చెప్పు. బహుశా నేను ఆయన్ని ఎరుగుదునేమో.
అసలు నేను అడగలేదు నాన్నగారు. వాళ్ళ నాన్నగారి పేరు మీకు చెప్పడానికి అంటూ మీ నాన్నగారి పేరేమిటి సీత? అడిగింది వినోద. రామనాథం గారు. రామనాథం గారు అమ్మాయివమ్మా. ఆయన బాగా తెలుసు. పాపం 2 ఏళ్ళయి పోయారన్న సంగతి ఈ ఊరు నేను ట్రాన్స్ఫర్ మీదొచ్చాక తెలిసింది. ఏం జబ్బు చేసిందమ్మా? అడిగారు. జబ్బేమీ లేదండి. ఆ రోజు కోర్టుకి బయలుదేరుతూ గుండెల్లో నొప్పిగా ఉందని కుర్చీలో కూర్చున్నారు. అన్నయ్య డాక్టర్ని పిలవడానికి బయలుదేరుతున్నాడు. ఈలోగానే ప్రాణం పోయింది. సీత కంఠం వణికింది తండ్రి మరణం గురించి చెప్తుంటే. గుండెపోటన్నమాట. ఆయన చనిపోవడానికి ముందు సంవత్సరమే కదమ్మా అన్నయ్య ప్లేడర్ పట్టా పుచ్చుకున్నాడు అడిగారు. అవునండి. నాన్న దగ్గరే పని నేర్చుకుంటున్నాడు. ఈలోగా జరిగిపోయింది. సరిగ్గా గుర్తులేదు. మీరెంతమందమ్మా? అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు? మా అన్నయ్య తర్వాత మేం ముగ్గురం వరుసగా ఆడపిల్లలమండి. అయ్యో పాపం మగపిల్లాడొక్కడేనా? అన్నయ్యకి మా మేనత్త కూతుర్ని చేశారండి. అన్నయ్య పెళ్ళి నాన్నగారుండగానే అయింది చెప్పింది సీత. 10 ఏళ్ల క్రితం ఈ ఊర్లో నేను 2 సంవత్సరాలున్నాను ఉద్యోగరీత్యా. అప్పుడు నేను, రామనాథం చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన చెబుతుండేవారు తన స్వగ్రామం ఏలూరుకి దగ్గరలో ఉన్న గుండుగొల్లును అని. అక్కడ తనకి భూములున్నాయని, ప్రాక్టీసు ఏలూరులో పెట్టానని, దగ్గరగా ఉండడం వలన కౌలుదారులకి ఇచ్చిన తరచూ వెళ్లి భూములు కూడా చూసుకుంటూ ఉంటానని చెప్పారు. నేను తిరిగి ఏలూరు ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు రాగానే అడిగాను రామనాథం గారు ఇప్పుడు ఏ పేటలో ఉన్నారని. పోయారని వినగానే చాలా బాధపడ్డాను. కలలో కూడా అనుకోలేదు ఈ కబురు వింటానని. స్వగతంగా మాట్లాడుతూ ఆయన ఆశ్చర్యంగా కూతురు వైపు చూసి, ఎప్పుడు మా సీత మా సీత అని కబుర్లు చెప్తావే గాని సీత పలానా వారి అమ్మాయిని ఎప్పుడైనా చెప్పావా? అడిగారు కూతుర్ని. నాకేం తెలుసు నాన్నగారు, మీకు సీత వాళ్ళ నాన్నగారు బాగా తెలుసునని. అయినా ఆయన పోయారని విన్నాక నేను ఆయన పేరు కూడా అడగలేదు అంది. మళ్ళా ఏదో జ్ఞాపకం వచ్చినట్లు వినోద్ అంది. నాన్నగారు అన్నట్లు వాళ్ళ అమ్మగారు కూడా లేరు. వాళ్ళ నాన్నగారు పోయిన 3 నెలలకే ఆమె పోయారట. ఆమె అసలు బెంగపడిపోయి మంచాన పడ్డారట భర్త పోయిన వెంటనే. 3 నెలల తేడాలో పాపం తల్లి తండ్రి కూడా పోయారండి. అయ్యో పాపం అలాగా. కుటుంబ భారం అన్నయ్య మీద పడిందన్నమాట. అతందైనా చాలా చిన్న వయసు. ఇంకా 3 ఆడపిల్లలకు పెళ్లి కావాల్సింది అన్నారు ఆలోచనగా. సీత పట్టుబట్టి కాలేజీలో చేరింది నాన్నగారు. సీత చెల్లెళ్ళు మాలతి, జలజ స్కూల్ ఫైనల్తో ఆపేశారు. వాళ్లకు సంబంధాలొస్తున్నాయట. ఏదైనా ఖాయమైతే ఖర్చులు కలిసొస్తాయని 2 పెళ్ళిళ్ళు ఒకసారి చేస్తారట అంది వినోద. పెద్ద పిల్ల సీతని విడిచిపెట్టి తర్వాత అమ్మాయిలకి పెళ్ళా? అన్నారు ఆయన అర్థం కానట్టు. అబ్బే, ఏమీ ప్రత్యేక కారణం లేదు. ఎవరికి ముందు సంబంధాలొస్తే వాళ్ళకి చేసేయడం మంచిది కదండి. ఒకరి కోసం రెండో వాళ్ళని ఆపడం కన్నా వాళ్ళకి సంబంధాలొస్తున్నాయి, మరి వాళ్ళు ఆగుతారా? పైపిల్లకి కుదిరేదాకా అంది సీత పెద్ద ఆరిందలా. అది కాదు, నాన్నగారు చిన్నప్పటినుండే అనుకున్న మేనరికం సీతకు తప్పిపోయింది. వీళ్ళ నాన్నగారు సడన్గా పోగానే మేనమామ భార్య కొడుక్కి ఎక్కువ కట్నం వచ్చే దగ్గర చూసుకుని మేనరికం చేసుకోనని చెప్పేసిందట. అందువలన సీత నేను చదివి ఉద్యోగం చేస్తాను, నేను పెళ్లి చేసుకోను అని మొండికేసిందట. దాంతో దీన్ని చదివించక తప్పలేదు అని వినోద రామాదేవి దగ్గర నుండి సేకరించిన విషయాలు గుక్క తిప్పుకోకుండా ఏకరవు పెట్టింది. అదేంటమ్మా, మీ బావని తలదన్నిన సంబంధం నీకు రాకపోదు. నువ్వు పెళ్లి చేసుకుని చూపిస్తేనే మీ బావలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది. అంతేకాని చేసుకోకపోతే నీకసలు సంబంధాలు రాలేదనుకుంటుంది లోకం అన్నారు. ఎందుకు చేసుకోదు? చేసుకుంటుంది నాన్నగారు. వాళ్ళ బావని మించిన సంబంధం వస్తుంది అని దృఢంగా మాట్లాడుతున్న వినోద్ వైపు సీత ఆశ్చర్యంగా చూసింది. చేతిలో పుస్తకం వైపు చూస్తూ వినోద్ అంది. ఇక మేం నా గదికి వెళతాం నాన్నగారు. మేమిద్దరం కలిసి ఎకనామిక్స్ కంబైన్ స్టడీ చెయ్యాలి. వెళ్ళండమ్మా, వెళ్ళి చదువుకోండి అని ఆయన అనగానే ఇద్దరూ వెళ్ళిపోయారు. స్నేహితురాలిద్దరూ BA సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. ఇద్దరూ కలిసి బీఈడీ గుంటూరులో హాస్టల్లో చదివారు. బీఈడీ పరీక్షలయ్యాక వినోద వాళ్ళ నాన్నగారికి విజయవాడ బదిలీ అయింది. హైదరాబాద్లో ఒకే స్కూల్లో సీతకి వినోదకి ఉద్యోగం రావడం అన్నది వాళ్ళు ఎదురు చూడని అదృష్టంలానే చెప్పాలి. బీఈడీ పరీక్షలు దగ్గరకొస్తున్నప్పుడు వినోద్ అనేది, సీత మనం కలిసి 3 ఏళ్లుగా చదువుతున్నాం, కలిసి ఉద్యోగం కూడా చేస్తే బాగుండు. నీకా ఉద్యోగమా? మీ వాళ్ళు నీకెప్పుడు పెళ్లి చేయాలని చూస్తుంటే అనేది సీత. కానీ జరిగింది వేరే విధంగా. ఉద్యోగానికి సీత అప్లై చేసినట్టు వినగానే వినోద్ కూడా ఒక అప్లికేషన్ పడేసింది, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా. ఉద్యోగం ఆర్డర్ అయితే సులువుగానే వచ్చింది. కానీ ఉద్యోగంలో చేరడం వినోద్ అనుకున్నంత తేలిక కాలేదు. వినోద నాన్నగారు ఖచ్చితంగా చెప్పేశారు ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదని. వినోద సత్యాగ్రహం ప్రారంభించింది. అది 2 రోజుల నుండి అన్నం తినడం లేదండి, మీరు ఉద్యోగం చేయొద్దన్నారని.
పోనీ మా చెల్లెలు హైదరాబాద్లో ఉంది కదా, దానింట్లో ఉండి చేయనియండి. పాపం సరదా పడుతోంది ఉద్యోగం అంటూ. పెళ్లి సంబంధం ఎప్పుడు కుదిరితే అప్పుడు మానేసి వస్తుంది ఆ ఉద్యోగం. వినోద తల్లి కూతురు తరపున వకాల్తా తీసుకుని వాదించింది తండ్రితో. నీ ఇష్టం అన్నారాయన. ఎప్పుడు ఉద్యోగం మానేయమంటే అప్పుడు మానేస్తానని తల్లికి మాటిచ్చి హైదరాబాదు వెళ్లి ఉద్యోగంలో చేరింది వినోద. సీతకి బంధువులెవరూ హైదరాబాదులో లేకపోవడం వలన కృష్ణ సీతను తీసుకుని బయలుదేరాడు హైదరాబాదు. తన స్నేహితులకు సీతని పరిచయం చేసి వాళ్ల దగ్గరలోనే 2 గదుల వాటా అద్దెకు కుదిర్చి వినోద కూడా సీతని అప్పజెప్పొచ్చాడు. సీత అద్దెకున్న ఇల్లు వినోద పినతల్లింటికి చాలా దగ్గర కావడం వలన తిరిగి స్నేహితురాళ్లకి ఏలూరులో ఉన్నట్టు కలిసి తిరగడానికి అవకాశం కలిగింది. ఈ ఎండాకాలం సెలవులయ్యాక స్కూలు తెరిచిన మొదటి రోజు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నందువల్ల కాబోలు టీచర్లు పిల్లలు చెప్పలేనంత ఆనందంగా ఉన్నారు. పై క్లాసులకి వెళ్ళాం కదా అనే ఆనందంతో పిల్లలు కొత్త బెంచీలకు హత్తుకొని కూర్చున్నట్టు కదలకుండా కూర్చున్నారు. అందువల్ల అన్ని క్లాసుల్లోనూ పిల్లలైతే ఉన్నారు కానీ ఒక్క క్లాసులోనూ పాఠాలు జరగడం లేదు. రిజిస్టర్లో సంతకాలు పెట్టొచ్చిన టీచర్లు క్లాసుల్లోకైతే వెళ్లారు కానీ వాళ్ల మనసు పాఠాల మీద లగ్నం కావడం లేదు. పొద్దుట స్కూల్కొచ్చిన దగ్గర నుండి పార్వతి టీచర్ తన స్నేహితురాలు రుక్మిణమ్మని కలుసుకోనేలేదు. సీత వినోద మాట్లాడుకునే సంగతులింకా ఎన్నో మిగిలిపోయాయి. క్లాసు రూములు వరుసగా ఉండబట్టి టీచర్లు క్లాసులు విడిచిపెట్టి బయటకొచ్చేసి వరండాలో బాతాకానీ పెడుతూనే ఉన్నారు. సెలవుల్లో ఏ ఊళ్ళు వెళ్ళాం, ఏ రకం చీరలు కొనుక్కున్నారో, బొత్తిగా సెలవులు గిర్రున తిరిగిపోయాయని, అందువల్ల వేసుకున్న ప్లాన్లు పూర్తి కాలేదని అలా సాగుతోంది వాళ్ల సంభాషణ. అవతల స్కూలు బెల్లలు మోగుతూనే ఉన్నాయి. టీచర్లు లాంఛనంగా క్లాసులు మారుతూనే ఉన్నారు. రెండో రోజు పొద్దుట హెడ్ మిస్ట్రెస్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. టీచర్లు పాత టైం టేబుల్ ప్రకారం క్లాసులు తీసుకోవాలని, పిల్లల్ని ఊరికే ఒక్క పీరియడ్ కూడా కూర్చొనివ్వకూడదని. ఆ హెచ్చరికతో టీచర్లంతా పుస్తకాలు బ్లాక్ బోర్డు వాడకం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం స్కూల్ నుండి కలిసి బయలుదేరారు సీత వినోద. సెలవుల నుండి వచ్చాక మనిద్దరం తీరుబడిగా కాసేపైనా మాట్లాడుకోలేదు అంది వినోద. అవును, ప్రతి ఆదివారం మాలతి మరిదిగారు మా ఇంటికైనా వస్తున్నారు, లేకపోతే నేనైనా వాళ్ళ ఇంటికి వెళుతున్నా. అందువల్ల ఈ మధ్య నేను మీ ఇంటికి రాలేకపోయాను అంది సీత. అన్నట్టు కిందటి ఆదివారం నేను మీ ఇంటికి వచ్చేసరికి 2 కొత్త అమ్మాయిలున్నారు, వాళ్ళెవరు అడిగింది వినోద. అవును, వచ్చిందానివి 5 నిమిషాలు కూడా నిలబడకుండా అలా గిర్రున తిరిగి వెళ్ళిపోయావేం? ఆ 2 అమ్మాయిలు మాలతి ఆడబిడ్డ కూతుళ్ళు. మళ్ళా కలుసుకోవచ్చు. అసలే నువ్వు చుట్టాలతో హడావిడిగా ఉంటే నేను కూడా ఎందుకని వెళ్ళిపోయాను అంది వినోద. ఇద్దరూ సేతింటికి చేరుకున్నాక ముందు కుర్చీల్లో చతికిలు పడ్డారు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, పెళ్లిలో ఎన్నిసార్లు అమ్మగారిని దూరంగా ఉండమన్నారు అడిగింది వినోద తన కుర్చీని ఇంకా సీతకి దగ్గరగా జరుపుతూ, మాలతి జలజల పెళ్లిని ఉద్దేశిస్తూ. సీత మనసులో పెళ్లి రోజుల సంఘటన మెదిలింది. తలంబ్రాల పళ్ళెమంటూ పురోహితుడు తొందర చేస్తున్నాడు. సీత లేచి లోపలికి పరిగెట్టి పళ్ళెమెత్తి 2 అడుగులు వేసేసరికి, ఉంచు సీత, వదినొచ్చి పట్టుకెళుతుంది అంది సీత వేలు విడిచిన మేనత్త. పురోహితుడు తొందర చేస్తున్నాడు కదా, మరి నేను తీసుకెళ్లి వదినకి అందిస్తాను అంది సీత. పెళ్ళైన ముత్తైదు తీసుకెళ్ళాలి, అదిగో వదినొచ్చేసింది, ఇచ్చి ఆ పళ్ళెం అంది ఈసారి కొంచెం తీవ్రంగా. అటువంటి శుభకార్యాల్లో మన చెయ్యి పడకూడదే. వినోద మాటలు తిరిగి వినపడినట్లయింది. వెంటనే నవ్వొచ్చింది. నవ్వుతూ, సారీ అత్త అంటూ తను తప్పుకోవడం గుర్తుకొచ్చింది. నిజం చెప్పి వినోదదే గెలుపు అని ఒప్పుకోవడానికి సీత మనసు ఎదురు తిరిగింది. అలాంటివేమీ జరగలేదు, అసలు పెళ్ళంతా నా చేతుల మీదుగానే జరిగింది అని అబద్ధం గట్టిగానే చెప్పింది సీత. ఇప్పుడు చెప్పవు, ఇంకా కొన్ని అనుభవాలయ్యాక అప్పుడు చెప్తావు ఏడుచుకుంటూ, లేదా అప్పుడు చెంపలు వాయించుకుని పెళ్ళైనా చేసుకుంటావు అంది వినోద. ఎప్పుడూ అదే గోల, ఏ సంభాషణ ఎత్తినా చివరికి నా పెళ్లితో అంతం చేస్తావు. నీకు త్వరగా పెళ్ళయి ఎక్కడి నుండి పోయి నాకు పీడ విరగడవుతుంది అంది హాస్యంగా సీత. ఆ రోజు త్వరలోనే వస్తుందిలే, తొందరపడకు, అప్పుడు అనుకుంటావు. వినోద కమ్మగా మాట్లాడేది. కనీసం అలా మాట్లాడేవారు కూడా ఎవరూ లేరు నాతో. వినోదని మధ్యలో ఆపి సీత ఆతృతగా అంది. ఏంటే, ఏమైనా సంబంధం కుదిరిందా? నీకు పెళ్ళంటే నాకు సంతోషమే గాని నువ్వు వెళ్ళిపోతావంటే నాకు చాలా బాధగా ఉందే. నేను ఎక్కడున్నా నీ యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉంటానే చిట్టి తల్లి అంటూ లేచింది వెళ్ళడానికి వినోద. అప్పటికే 7 గంటలు దాటిపోయింది. ఇంకాసేపు ఉండమని బలవంతం చేయలేకపోయింది సీత స్నేహితురాల్ని. టీచరు ఉద్యోగం, టీచరు జీతం గొర్రెకు బెత్తుడు తోక సామెత లాంటిది. ఆ ఉద్యోగానికి జీతానికి పెరుగుదల ఉండదు.
అలాగని హైదరాబాదులో టీచర్లకు తక్కువకి కిరాయికి ఇళ్ళు కేటాయించబడలేదు. వచ్చిన జీతంలో మూడో వంతు నెలలా ఇల్లు గల ఆయనకి ముడుపు కట్టవలసిందే. సీత ఒక్క ప్రాణమైనా తనుండే ఒక గదికే రూ. 70 చెల్లిస్తోంది. ఒకసారి టీచర్లంతా హౌసింగ్ బోర్డుకి వాయిదా పద్ధతుల మీద ఇల్లు కొనుక్కోవడానికి అప్లికేషన్లు పడేస్తుంటే తను పడేసిందొకటి. ఆ తర్వాత ఆ విషయం పూర్తిగా మరిచిపోయింది కూడా. ఒకరోజు హౌసింగ్ బోర్డు నుండొచ్చిన కవరు విప్పి చదువుతుంటే సీతకి ఆశ్చర్యం, ఆనందం ఒకదాని వెనక ఒకటి కలిగాయి. తనకు 2 గదుల ఇల్లు మల్లేపల్లిలో ఇచ్చామని, డబ్బు ఎంత కట్టవలసింది ఆ ఉత్తరంలో ఉంది. ఒక నెల్లాళ్లలో సీత ఇల్లు స్వాధీనం చేసుకోవాలని కూడా ఉంది ఆ ఉత్తరంలో. వెంటనే వెళ్లి ఇల్లు చూసింది సీత. ఒకే మోడల్లో వరుసగా ఉన్నాయి అన్ని ఇళ్ళూను. ప్రత్యేకంగా ఒక్కొక్క ఇంటికి కొద్దిగా కాంపౌండ్ కేటాయించబడింది. ఇంటికి చుట్టూ ప్రహారీ గోడుంది. బాగానే ఉంది. ఇల్లు కట్టుదిట్టంగా అనుకుంటూ లోపలికి వెళ్ళింది సీత. ఇంటికి ముందు వెనక వరండాలున్నాయి. 2 గదులు, ఒక వంటిల్లు ఉన్నాయి. లోపల ఖాళీ స్థలంలో ఒక పక్కగా బాత్రూంలున్నాయి. ఇల్లు చూస్తూ నవ్వుకుంది సీత. నాలాంటి సన్యాసులకు కూడా ఇల్లంటే ఎంత ఆశ! వీలైనంత త్వరగా వచ్చేయాలి. ఈ మధ్య పనికి కుదిరిన అబ్బాయి హుస్సేన్కి ఈ ఊళ్ళో ఎవరూ లేరని ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక భయమేమిటి అనుకుంది సీత. పైగా ఇప్పుడున్న ఇంట్లో ఉండడం రోజురోజుకి సీతకి గణమైపోయింది. సీత గది ముందున్న వరండా సీతకి ఇల్లు గలవారికి కలుసుంది. సీత ఎప్పుడూ తలుపేసుకుని గదిలోనే ఉండేది. ఇల్లు గలవారే వాడుకుంటారు ఆ వరండా. ఇల్లుగాల ఆయన వరండాలో నిలబడి కిటికీలో నుండి సీత గది లోపలికి చూస్తూనే ఉంటాడు. ఒకసారి ఒళ్ళు మండి ఏం కావాలండి అని అడిగింది సీత. అబ్బే ఏం లేదండి, మీరేం చేస్తున్నారో అని వెకిలినవ్వు నవ్వాడు. ఇంకోసారి ఇల్లుగలావిడ యథాలాపంగా వచ్చి కూర్చున్నట్లు కూర్చుంది. పిచ్చాపాటి మాట్లాడుతూ మధ్యలో అంది. ఏమండి, మీరు చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, మీ స్కూల్లో మగ టీచర్స్తో మాట్లాడుతూనే ఉంటారు, మరి మా ఆయనతో అసలు మాట్లాడేంటండి? హఠాత్తుగా ఆ విధంగా సంభాషణ ఆవిడ మార్చడం సీతకి చాలా ఆశ్చర్యమేసింది. చురుగ్గానే సమాధానమిద్దామని మళ్ళా తమాయించుకుంది. ఉద్యోగరీత్యా మాట్లాడే అవసరం వస్తుంది ఒక చోట పనిచేసే వాళ్ళకి. అంచేత అవతల వాళ్ళు ఆడవాళ్లైనా మగవాళ్లైనా మాట్లాడాలి. అలాగని ప్రతి మగాడితో మాట్లాడమని ఎక్కడుందండి అంది సీత. ఏమో, అవన్నీ నాకు తెలియవు. మా వారు సరదా పడుతున్నారు. మీకు స్కూల్ నుండి వచ్చాక పొద్దుపోతుంది. మా ఇంటి పెరట్లో 2 కుర్చీలు వేస్తాను. ఈ సాయంత్రం రండి, హాయిగా కబుర్లు చెప్పుకుందరు గాని. అవతల నేను వంటింట్లో పనిచేసుకుంటూ ఉంటాను అంది ఇంటావిడ. దీంతో ఆ ఇల్లాలు కేవలం భర్తగారి ఆజ్ఞానుసారం ఈ రాయబారం పట్టుకొచ్చిందన్నమాట అని సీతకు అర్థమైంది. ఇక సీతకి కోపం ఆగలేదు. ఇంటావిడ మీద విరుచుకుపడింది. పంపడానికి మీ వారికి బుద్ధి లేకపోతే రావడానికి మీ ఆలోచన ఏమైంది? పెళ్లికాని ఆడపిల్లలతో కబుర్లు చెప్పడంలో హాయి మీకు అర్థం కాలేదా? అర్థమై కూడా సతీ సుమతి అంతటి మహాపతివ్రతల పతివ్రతా ధర్మం నిర్వహిస్తున్నాననుకుంటున్నారా? మీ అమ్మాయి ఇంకో ఏడాదిలో బిఏ పూర్తవుతూనే ఉద్యోగం చేయిస్తానన్నారు. ఎవరైనా మగాడొచ్చి సరదా పడుతున్నాం, మీ అమ్మాయిని రేపు సాయంకాలం మా ఇంటికి పంపండి, కులాసాగా కబుర్లు చెప్పుకుంటాం అని అడిగితే పంపుతారా? ఏం మాట్లాడరు? తెల్లబోయినట్లు చూస్తున్నారు, చెప్పండి అని సీత అరిచేసరికి ఆవిడ ఈ లోకానికొచ్చినట్లు, ఇంత లోతు ఆలోచించలేదమ్మా. మా ఆయన నా ప్రాణాలు తోడేస్తుంటే ఆయన అన్న మాటలు అనేశాను, మనసులో పెట్టుకోకమ్మా అంటూ ఆవిడ గబగబా వెళ్ళిపోయింది. చెమట్లు కక్కుతున్న తన మొహాన్ని తుడుచుకుంటూ సీత అలాగే పెట్టెమీద చాలాసేపు కూర్చుండిపోయింది. ఇది జరిగిన దగ్గర నుండి ఒక కొత్త సమస్య ఎదురైంది సీతకి. అంత సరదాగా తనతో కొంతసేపు గడపాలని ఆతృతపడుతున్నవాడు ఏ క్షణానైనా ఇంట్లో చొరబడితే సంగతేం కాను అని ఊహించుకున్నప్పుడల్లా వణికిపోయేది సీత. ఇల్లు చూస్తున్న సీతకి పూర్వపు అనుభవాలు జ్ఞాపకం రాగా అక్కడే చాలాసేపు నిల్చుండిపోయింది. ఇంటికి తాళం వేసి బయటపడిన సీతకి 1000 ఏనుగుల బలం వచ్చింది. తను అద్దె కొంపల్లో ఉండి ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. తనింట్లో తాను హాయిగా ఉండొచ్చు. మర్నాడు సీత రోజూ కన్నా 1 గంట ముందు స్కూలుకి వెళ్ళిపోయింది. కొత్తింటి సంగతి వినోదకి చెప్పాలి. ఆతృతగా వినోద కోసం ఎదురు చూసింది. బెల్లయింది. వినోద రాలేదు. అసంతృప్తిగానే క్లాసుకి వెళ్ళింది సీత. క్లాసులో ఉన్న సీతకి వినోద పినతల్లి కూతురు ఉత్తరం అందిస్తూ, ఇదిగోనండి, ఈ ఉత్తరం మీకిమ్మనిచ్చింది మా అక్కయ్య. అర్జెంటుగా రమ్మని వైరొచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర నుండి. వినోదకే పొద్దుటే బస్కు వెళ్ళింది అంది ఆ అమ్మాయి. ఉత్తరం అందుకుని ఆతృతగా అడిగింది సీత. వాళ్ళింట్లో అంతా కులాసయ్యానా? ఆ అమ్మాయి ముసిముసి నవ్వులు నవ్వుతూ, పెళ్లి చూపులకండి అంది. ఆ అమ్మాయి వెళ్ళగానే చదివింది సీత. సీత, రాత్రి 12 గంటలకు వైరొచ్చింది. అర్జెంటుగా రమ్మంటూ ఇంటి దగ్గర నుండి. ఎందుకో ఊహించుకోగలవు.
ఆ తతంగం అయిన వెంటనే తిరుగు ప్రయాణం. ఏ బస్సు దొరికితే ఆ బస్సుకు. వినోద. సీత, హుస్సేన్ కుండీలలో మొక్కలు నాటుతున్నారు. వాటిలో కొన్ని మొక్కలు గులాబీలు, చామంతులు మొదలైన పూల మొక్కలు, మిగిలినవి క్రోటన్లు. ఈ కుండీలు అందంగా అమర్చాలి హుస్సేన్. ఎంత అందంగా అంటే వీటి వలన మనింటికి అందం రావాలి అంది సీత నాటిన మొక్కల వైపు పరీక్షగా చూస్తూ. అమ్మగారండి, పెరటివైపు పువ్వుల మొక్కలు, వీధివైపు వరండా మెట్ల దగ్గర క్వార్టర్లు పెడదాం. హుస్సేన్ మాటలకి అడ్డుపడంది సీత. నేను పొద్దుట వెళ్ళి సాయంత్రం వస్తాను స్కూల్ నుండి. నువ్వు బజారుకని స్కూల్కని తిరుగుతూనే ఉంటావు. అప్పుడు మేకలు, గేదెలు, ఆవులు వస్తే ఎవరు కొడతారు వాటిని బయటికి? స్వేచ్ఛగా తినేసి మనం సాయంత్రం ఇంటికొచ్చేసరికి మొండాలు మిగులుతాయి. అప్పుడే అక్కడికొచ్చిన మాలతి అంది. అబ్బో, ఇంట్లో దిగిపోవడం, మొక్కలు నాటడం కూడా అయిపోతుందే. వెనక్కి తిరిగి చూసింది సీత. అరే మాలత, ఎంతసేపయిందొచ్చి? అసలు ఏలూరు నుండి ఎప్పుడొచ్చావు? గుక్క తిప్పుకోకుండా వేసింది ప్రశ్న మీద ప్రశ్న సీత. నిన్ననే వచ్చాను ఏలూరు నుండి. నువ్వు ఇంటికి రాసిన ఉత్తరాలను బట్టి నువ్వు కొత్తింట్లోకి మారావని తెలిసింది. సాయంకాలం మీ మరిదిగారు ఆఫీసు నుండి వచ్చాక బయలుదేరితే ఆలస్యమైపోతుందని, ఈరోజు స్కూళ్ళకి సెలవు అని జ్ఞాపకం రాగానే బయలుదేరి వచ్చేశాను అంది మాలతి. ఈ ఇల్లు నాకొచ్చేసరికి నువ్వు, వినోద కూడా ఊళ్ళో లేరు. ఎంతో అనుకున్నాను మిమ్మల్ని తీసుకొచ్చి చూపించాలి అని. క్యాలెండర్ చూసి మంచి రోజున నేను, హుస్సేన్ సామాన్లు ట్యాక్సీలో వేసుకుని వచ్చేశాం అంటూ సీత మాలతికి ఇల్లంతా చూపించింది. ఇల్లు చాలా బాగుంది సీత. నీకొక్కతికే ఇంత పెద్దిల్లా? మాకు సగం పోర్షన్ అద్దెకి మేము వచ్చేస్తాం. మేమున్న ఇల్లు మాకొక్క గది ఊపిరాన్నట్లుంటుంది ఆ ఇంట్లో అంది సీత. నీ ఐడియా బ్రహ్మాండంగానే ఉంది మాలతి. మనిద్దరికీ ఇల్లు బాగా సరిపోతుంది. నేను ఒంటరిగా ఉండడం తప్పుతుంది అంది సీత. ఉండు, నా ఐడియా బాగానే ఉంది కానీ ఆయన ఒప్పుకోవాలి కదా. ఆయనకి ఇల్లు మారడం అంత ఇష్టంగా లేదు. ఆయన చెప్పి చూస్తాను. మాట్లాడుకుంటూ ఇద్దరూ లోపలికొచ్చారు. హుస్సేన్ ముఖం మీద చెమట తుడుచుకుంటూ వచ్చి, తర్వాత కబుర్లు చెప్పుకుందరు గాని ముందొచ్చి టిఫిను, కాఫీలు తీసుకోండి. లోపల బల్ల మీద పెట్టాను. లేవండి అమ్మగారు, కాఫీ చల్లారిపోతుంది అంటూ తొందర చేశాడు. అబ్బా, వీడు ఒక్క నిమిషం ఆగడు. పదమాలతి అని సీత లోపలికి త్రోవ తీసింది. బల్ల మీద 2 ప్లేట్లలో ఉప్మా పొగలు గక్కుతూ, కమ్మటి నేతి తాలింపు వాసన కొడుతూ ఉప్మా రుచిని తినకుండానే చెబుతోంది. బాగా నేర్చుకున్నాడే అన్ని వంటలు. పైగా మీ అమ్మగారు ఏమీ పురమాయించకుండానే చేసి పెట్టేశావే ఉప్మా, కాఫీను అని హుస్సేన్తో పలకరింపుగా అంది. మీరు అయ్యగారు వస్తే అమ్మగారు చెప్పడం అవసరం లేదండి. అలాగని నాకు జనరల్ ఆర్డర్స్ ఉన్నాయి అన్నాడు హుస్సేన్. నువ్వు తెలుగెంత బాగా మాట్లాడతావు, ఎలా అలవాటైంది అడిగింది మాలతి. వాళ్ళది అసలు కర్నూలు. అక్కడ ముసల్మాన్లు తెలుగు బాగా మాట్లాడతారు ఉర్దూ కన్నా అంది సీత. హుస్సేన్ నవ్వుతూ అన్నాడు. ఇక్కడ వాళ్లతో ఉర్దూలో మాట్లాడితే నా ఉర్దూ భాష చూసి నవ్వుతారమ్మా. అందుకు నేను తెలుగులోనే మాట్లాడతాను. అన్ని పనులు నేర్చుకున్నావు. మా అక్కయ్య దగ్గర ఉండిపో కొన్నాళ్ళు. మళ్ళా మీ ఊరు బయలుదేరకుండా అంది మాలతి. అబ్బే, నేనిక్కడ ఉండిపోవడానికి రాలేదమ్మా. మా నాయన మీద అలిగొచ్చేశాను. ఇంకో ఏడాదిలోపే నేను వెళ్ళిపోవాలి. అమ్మగారు నన్ను చాలా బాగా చూస్తున్నారు. అందువల్లే ఇన్నాళ్ళు ఉండిపోయాను అన్నాడు హుస్సేన్. మరి నువ్వు వెళ్ళిపోతే అమ్మగారికి ఎలాగా అంది మాలతి. సరే, నువ్వు అడగడం బాగానే ఉంది మాలతి. ఎలకాలం నాకు చాకరీ చేయడానికి వాడు రాసిపుచ్చుకున్నాడా ఏం? ఈ జీవితం ట్రైను ప్రయాణం లాంటిది. ట్రైను గమ్యస్థానం చేరువలోపున ఎంతమందినో కలుస్తాం, మరెంతమందికో వీడుకోలు పలుకుతాం. అంతేకాని ఒకళ్ళ కోసం రెండో వాళ్ళు ఆగుతారా? ఎదురు చూడని అదృష్టంలా అనిపిస్తోంది హుస్సేన్ నాకు తటస్థపడ్డం. ఈ అదృష్టం ఎన్నాళ్ళో ఉండదన్నమాట. సరేలే, చేసినన్నాళ్ళు చేస్తాడు. ఆ తర్వాత ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నేను ఇప్పుడే విన్నాం హుస్సేన్ వాళ్ళ ఊరు ఏడాదిలోపునే వెళ్ళిపోతాడని. నేను భ్రమపడ్డాను. వీడు కొన్నాళ్ళు ఉంటాడు నా దగ్గర అని అంది సీత. మాలతి హుస్సేన్ అడిగిన ప్రశ్నకి జవాబుగా, హుస్సేన్ వెళ్ళిపోతే తను ఒంటరిగా ఉండాలి ఇంట్లో అనే భయం కలిగింది సీతకి. సరే, ఆ సమయం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులే అని సమాధానపరుచుకుంది. హుస్సేన్ సహాయంతో తన సామాను ఒక గదిలోకి మార్చుకుంది సీత. 3 గదులు మాలతికి కేటాయించింది. వాళ్ళకి ఈ పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది అనుకుంది ఇల్లంతా చూస్తూ సీత. కాని సీత ఊహించినట్లు మాలతి సీతింట్లోకి మారలేదు. మళ్లీ వారం మాలతి భర్తతో వచ్చినప్పుడు సీత ఎదురెళ్ళి, ఇదిగోండి మీ పోర్షన్ అంది మరిదిగారితో. అతను సీతకి సమాధానం ఇవ్వలేదు. పైగా ముఖం ముడుచుకుని వీధి వరండాలో కూర్చున్నాడు. ఇంతలో నెమ్మదిగా మాలతంది. తనిక్కడికి మారడానికి ఇష్టపడ్డం లేదు. మాలతి చెప్పలేక చెప్పింది. ఏమండి, ఎందుకిష్టం లేదు అర్థిస్తున్నట్లు ఆతృతగా అడిగింది సీత మరిదిగారిని. ఆయన పెదవి విరిచి కారణం కాని తన అయిష్టత మౌనంగా వ్యక్తపరిచాడు.
పాపం మాలతి ముఖం చిన్నబోయింది. నచ్చజెప్పినా అతను ఒప్పుకోవడం లేదు. ఇల్లు మారడానికి అన్న విషయం ఇద్దరి మొహాల్లో స్పష్టంగా కనిపించింది. ఎన్నాళ్ళో జబ్బుపడి లేచినంత నీరసించిపోయింది సీత. ఎవరైతేనే సహాయంగా ఉండడానికి ఆ పోర్షన్ కిరాయికిస్తే కిరాయి వాళ్ళు ఉంటారు. మనసుని సమాధానపరుచుకుంది సీత. ఒక ఆదివారం హుస్సేన్ సీతకి కాఫీ అందిస్తూ, అమ్మగారు, మాలతమ్మ పెనిమిటి బొత్తిగా రావడం మానేశారు. ఆరు కూడా ఊళ్ళో లేరా అమ్మా అడిగాడు. సీత నవ్వుతూ, మాలతమ్మ పురిటికి ఏలూరు వెళ్ళింది. ఆయన ఊళ్ళోనే ఉండుండాలి అంది. మరి మాలతమ్మ ఊరెళ్ళాక మాలతమ్మ పెనిమిటి బొత్తిగా కనపడ్డం మానేశారు అన్నాడు ఆశ్చర్యపోతూ హుస్సేన్. ఇంతలో పాలవాడి కేక వినపడింది. వస్తున్నా అంటూ హుస్సేన్ వంటింట్లోకి నడిచాడు గిన్నె కోసం. ఇంట్లో పనివాళ్లుంటే ఈ రకమైన న్యూసెన్స్ నాతో అన్నట్లే బయట వాళ్లతో అంటాడు. ఆయన రాకపోవడానికి కారణాలు తవ్వన ఆరంభిస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంది సీత. వారం వారం వచ్చే మరిదిగారు మాలతి ఊరు వెళ్ళిన దగ్గర నుండి పూర్తిగా మానేయడం సీతకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విషయం ఇంట్లో పనివాడు కూడా కనిపెట్టడం సీతకి కష్టమనిపించింది.